తెలంగాణ బలం, తెలంగాణ గళం, తెలంగాణ దళం పార్లమెంట్లో ఉండాలి అంటే బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలని కేటీఆర్ గట్టిగా చెబుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలవడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై తెలంగాణ భవన్లో సమావేశం ఏర్పాటు చేశారు. తర్వాత తమ పార్టీ తెలంగాణ బ్రాండ్ అని ప్రకటించుకున్నారు. అందుకే గెలిపించాలన్నారు. కానీ ఆయన భారత రాష్ట్ర సమితి అని తమ పార్టీ పూర్తి పేరును ప్రకటించలేకపోయారు. ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు అడగాలనుకున్న కాన్సెప్ట్కు పార్టీ పేరుకు మ్యాచ్ కావడం లేదు. ఎలా చూసినా చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకుందామన్న ప్రయత్నంలో బీఆర్ఎస్ అగ్రనేతలు ఉన్నట్లుగా స్పష్టమవుతోంది. ఎలా చూసినా ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేదు. మరి మళ్ళీ పార్టీని టీఆర్ఎస్గా మారుస్తారా? తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరులో ఓ ఎమోషన్ ఉంది. అది తెలంగాణ ప్రజలకు మాత్రమే తెలుసు. తెలంగాణ వాదం నరనరాన నింపుకున్న వారికి మాత్రమే అనుభవం అవుతుంది. ప్రతి రాజకీయ పార్టీకి కొంత ఓటు బ్యాంక్ ఉంటుంది. చాలా పార్టీలకు కులం, బీజేపీకి మతం వంటివి ఓటు బ్యాంకులు. కానీ టీఆర్ఎస్కు ఓటు బ్యాంక్ తెలంగాణ వాదం. కుల మతాలకు అతీతంగా తెలంగాణ వాదము ఓ ఓటు బ్యాంక్. ఓ రకంగా ఈ సెంటిమెంటే బీఆర్ఎస్కు కవచకుండలాలు. కానీ కేసీఆర్ ఏం ఆలోచించారో కానీ జాతీయ నాయకుడు అయిపోవాలన్న ఉద్దేశంతో ఆ సెంటిమెంట్ను వదిలేసుకున్నారు. తన పార్టీ పేరు నుంచి తెలంగాణ తీసేశారు. భారత్ అని తగిలించుకున్నారు. తెలంగాణ కోసం ఎంతో చేశామని, ఇక దేశానికి చేయాల్సి ఉందని, అందుకే జాతీయవాదాన్ని అందుకున్నామన్నారు. ఏడాది తర్వాత తిరిగి చూసుకుంటే ఇప్పుడు మళ్ళీ తెలంగాణ వాదంతోనే ఎన్నికలకు వెళ్తామని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పడిన దెబ్బ నుంచి కోలుకునేందుకు, లోక్సభ ఎన్నికల్లో కనీస సీట్లు సాధించేందుకు వదిలేసిన తెలంగాణ సెంటిమెంట్ను అద్దెకు తెచ్చుకుంటున్నారు. లోక్సభ ఎన్నికల్లో వారి ముందున్న అసలు సవాల్ బీఆర్ఎస్కు ఎందుకు ఓటేయాలో ప్రజలకు చెప్పడం. అసెంబ్లీకే వద్దనుకున్న ప్రజలు పార్లమెంటుకు బీఆర్ఎస్కు ఎందుకు ఓటేస్తారన్న సందేహం సహజంగానే బీఆర్ఎస్ నేతలకు వస్తోంది. ప్రజలను ఎలా కన్విన్స్ చేయాలా అని మేధోమథనం చేశారు. చివరికి తెలంగాణ బలం, తెలంగాణ గళం, తెలంగాణ దళం బీఆర్ఎస్ కాబట్టి ఓటేయాలన్నారు. పార్లమెంట్లో తెలంగాణ వాయిస్ బలంగా వినిపించాలంటే బీఆర్ఎస్కే ఓటేయాలని ప్రజలకు చెప్పాలనుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికలు ప్రత్యేకంగా జరుగుతున్నందున ఇప్పుడు ఓటింగ్ ప్రయారిటీ ఖచ్చితంగా జాతీయ అంశాలపై ఆధారపడి ఉంటుంది. దేశానికి ప్రధానమంత్రి ఎవరు కావాలన్న టాపిక్ మీద ప్రజలు ఓటేస్తారు. మోదీ మూడోసారి ప్రధానిగా కొనసాగాలా, లేకపోతే రాహుల్ గాంధీకి ఛాన్స్ ఇవ్వాలా అన్న చాయిస్ పరంగా ఓటింగ్ జరుగుతుంది. మరి ఈ చాయిస్లో బీఆర్ఎస్ ప్రస్తావన రావడానికి అవకాశం లేదు. మరి ఓటింగ్ ఎలా వస్తుంది? ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ చేసిన వ్యూహాత్మక తప్పిదాలు అడ్డం వస్తున్నాయి. బీఆర్ఎస్ అని జాతీయ పార్టీగా మార్చి తెలంగాణ కోసమే కొట్లాడుతామని తమను గెలిపించాలని కోరడం కాస్త అతిశయోక్తిగా ఉంటుంది. కానీ ఇంతకు మించి మరో ఆప్షన్ లేదు. తెలంగాణ వాయిస్ను మాత్రమే పార్లమెంట్లో వినిపిస్తామని, బీఆర్ఎస్కే ఓటేయాలని అడగాలని విధానంగా పెట్టుకున్నారు. కాబట్టి ఇతర రాష్ట్రాల్లో పోటీ ఆలోచనను బీఆర్ఎస్ విరమించుకున్నట్లుగా తెలుస్తోంది. గతంలో మహారాష్ట్ర, తెలంగాణలో కలిసి 50 లోక్సభ సీట్లు గెలిస్తే కేంద్రంలో చక్రం తిప్పవచ్చని కేసీఆర్, కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పుడు మహారాష్ట్ర వైపు చూసేందుకు కూడా తీరిక ఉండడం లేదు. గతంలో తెలంగాణ రాజకీయాల కన్నా మహారాష్ట్ర రాజకీయాలపైనే కేసీఆర్ ఎక్కువ దృష్టి పెట్టేవారు. ఇప్పుడు బీఆర్ఎస్ కోసం మహారాష్ట్ర నుంచి ఒక్కరూ రావడం లేదు. చేరికల గురించి ఎలాంటి ప్రచారం లేదు. బీఆర్ఎస్ నేతలు మహారాష్ట్ర వైపు పోవడం లేదు. చివరికి కేసీఆర్ కూడా ఎలాంటి ఆలోచనలు చేస్తున్నట్లుగా కనిపించడం లేదు. వేరే రాష్ట్రాల్లో పోటీ చేస్తే తెలంగాణ కోసమే నిలబడతామన్న తమ ప్రకటనలకు విలువ ఉండదని, అందుకే ఇతర రాష్ట్రాల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ ఇప్పుడు ఉనికి సమస్యలో డబుల్ డిజిట్ పార్లమెంట్ సీట్లు సాధించకపోతే రెండు జాతీయ పార్టీలు మీదపడిపోతాయి. బీఆర్ఎస్ను బలహీనం చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తాయి. అందుకే బీఆర్ఎస్కి ఇప్పుడు లోక్సభ ఎన్నికలు అత్యంత విషమ పరీక్ష. గెలవకపోతే పార్టీని కాపాడుకోవడం చాలా కష్టమవుతుంది. అందుకే వదిలేసిన తెలంగాణ సెంటిమెంట్ అనే కవచ కుండలాలతో మళ్లీ పోరాటానికి సిద్ధమైంది. కానీ వాటి పవర్ ఇంకా ఉందా లేదా అన్నది మాత్రం ఫలితాల తర్వాతే తేలుతుంది. కానీ తెలిసి చేసిన ఓ తప్పు తమ పార్టీని క్రమంగా దహించి వేస్తోందని బీఆర్ఎస్ పెద్దలకు ఇప్పటికైనా అర్థమైందా లేదా అన్నది మాత్రం సస్పెన్సే. Please subscribe to Please subscribe.
ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు కేటీవీ తెలుగు కేటీవీ తెలుగు కేటీవీ తెలుగు కేటీవీ తెలుగు ఛానల్.